ఎప్పుడూ కూడా నువ్వు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నిన్ను తొక్కాలి అని అనుకునే వాళ్ళకి గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే పదే పదే అదే అలవాటుగా మారకూడదు. మరణమే ఎదురుగా ఉన్నా సరే నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం, ఏడుపు మాత్రమే. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు అని గుర్తుపెట్టుకో. అర్థం చేసుకోకుండా ఎవ్వరిని ఎంచుకోకు. అపార్థం చేసుకుని ఎవ్వరినీ కూడా దూరం చేసుకోకు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్నైనా సరే ఎదురైనప్పటికీ అస్సలు పట్టించుకోకండి. నీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తనే రగిలిపోయేలా చేయండి. అదే నిజమైన విజయం అంటే. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా సరే రాజుని చేస్తుంది. అర్థమైందా? చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులున్నారు. కాస్త జాగ్రత్త, తొక్కేస్తారు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం అనేది నువ్వు చెల్లించక తప్పదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ కూడా అస్సలు గుర్తించలేడు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో కేవలం నిజం మాత్రమే ఉంటుంది. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. భగవంతుడు కోరికలను బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు అని మర్చిపోకు. ఎదురు చూసే ఓపిక గనుక నీకు ఉంటే నీకు దూరమైన ప్రతిదీ కూడా మరొక రూపంలో నీ ముందు ఉంటుంది. పుచ్చుకుంటే భారం పెరుగుతుంది, ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు పాలు త్రాగి విషము గ్రక్కే కోడై త్రాచులా ఉంటాయి. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిలలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. కాబట్టి ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి. భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతారు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో ఖచ్చితంగా సంస్కారం ఉంటుంది. పందెంలో నువ్వు గెలవాలి అంటే ఎదుటి వారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ యొక్క శక్తితో గెలవాలి. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏం చేసినా సరే ఎవరి గుణం మారదు. భగవంతుడు ఎప్పుడూ ప్రత్యేకంగా బలాన్నివ్వడు, మన బలాన్ని మనకి గుర్తు చేస్తాడు అంతే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే ఇది ప్రకృతి నియమం. అర్థమైందా? మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండు. ఇష్టం అనేది వయసుతో, అందంతో సంబంధం ఉండదు. అది మనసులో కలిగే ఒక భావన మాత్రమే. నిజమే కదా? లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు బాధ్యుడువు నీవే. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. ఏ పనైనా సరే కష్టపడితేనే పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే అనువంతైనా అస్సలు ముందుకు వెళ్ళదు. బాధ, కోపం రెండూ మంచివే. మనకొస్తే మనవాళ్ళెవరో, మనతో ఉండేదెవరో అన్నీ నిరూపిస్తాయి. ఎదుటి వారికొస్తే వారి మనసులో మన స్థానమేంటో అర్థమవుతుంది. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో గొప్ప స్థాయిలో సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే కదా గొప్పవాడు. పొట్ట కూటికి పనిచేసే వారికి ఆహారం కావాలి, కానీ ఒకరి పొట్ట కట్టడానికి మాత్రం అవకాశం చాలు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తాయి. ఏ బంధమైనా సరే పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ మళ్ళీ సంపాదించడానికి మాత్రం జీవితకాలం సరిపోదు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గిపోదు కదా. ఓడినంత మాత్రాన మనిషి జీవితమేమీ ఆగిపోదు కదా. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికే మాట్లాడే రోజులు వచ్చాయి. జాగ్రత్తగా ఉండు. ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో తెలియాలి అంటే ప్రవచనాలే వినాల్సిన పని లేదు. మన జీవితంలో మనకు ఎదురైన
అనుభవాలు చాలు. ఓదార్పు పేరుతో మన రహస్యాలను తెలుసుకునే మనుషులుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని అస్సలు బ్రతకనివ్వదు. నిజమేనా? గుర్తుపెట్టుకో, నీ వెనుక నడిచే ప్రతి ఒక్కడు కూడా మిత్రులు కాకపోవచ్చు, శత్రువులు కూడా ఉంటారు. జాగ్రత్త. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్న పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే కదా మనిషి యొక్క సహజ లక్షణం. నమ్మకం నీ మీద ఉంచుకుంటే అది నీకు బలమవుతుంది, వేరొకరి మీద ఉంచితే అది నీ బలహీనత అవుతుంది. జాగ్రత్త. మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడూ కూడా నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే సాధ్యమవుతుంది. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. తెలివిని ఎంత పెంచుకుంటే అంత విలువ పెరుగుతుంది. గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి దొరుకుతుంది. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. నిజమేనా? మనల్ని కన్న తల్లిదండ్రులు మనకేం ఇస్తున్నారు అని ఆలోచించడం మాని, మనం వాళ్ళకేం ఇస్తున్నాం, ఇస్తే సంతోషపడతారో ఆలోచించండి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అప్పుడే కదా అంతా మంచే జరుగుతుంది. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే, ముందు నీతులు వర్ణిస్తున్నారు, మళ్ళీ ఏం తెలియనట్లు వెనక గోతులు దవ్వేస్తున్నారు. జాగ్రత్త. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. ఎంత విచిత్రమో చూడు. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తన వ్యక్తిత్వాన్ని తన ఆస్తిగా భావించేవాడు ఎప్పటికీ కూడా రారాజే. నిజమేనా? సాటి మనిషికి సహాయం చేయలేని వాళ్ళు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే కదా. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలుసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాటపడకండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే కదా అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. ఒప్పుకునే ధైర్యం ఉంటే తప్పులు ఎప్పుడు కూడా నువ్వు క్షమించదగినవే కదా. నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి నువ్వు అస్సలు కారణం కాకు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. నిజమే కదా. చేజారిన ఒక నిమిషాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. కాలాన్ని సరిగ్గా చూసి మరి ఖర్చు చేసుకో. ఎందుకంటే కావాలనుకున్నప్పుడు అప్పు ఇచ్చేవారు కూడా ఎవ్వరూ ఉండరు కదా. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు, కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఆలోచించు. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకడం లాంటిది. అర్థమైందా? మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ప్రతిదీ కూడా ఇక్కడ అద్భుతమే కదా. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. సముద్రమంత ప్రేమకి చినుకంత అనుమానం చాలు, ఉప్పెనంత ప్రమాదం తీసుకురావడానికి. ద్వేషానికి, దూరానికి ఈ అనుమానమే మూల కారణం. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నిజమే కదా. నువ్వు ఏంటో చూయించే వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, బయట ప్రపంచానికి కూడా నువ్వు లోకువైపోతావు. జాగ్రత్త. మనుషుల మధ్య దూరాన్నైనా తగ్గించగలమేమో కానీ మనసుల మధ్య దూరాన్ని మాత్రం ఎప్పటికీ తగ్గించలేమని మర్చిపోకు. గొడవలు పడని బంధాలు అందమైనవి, అయితే గొడవలు పడినా విడిపోని బంధాలే కదా అద్భుతమైనవి. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ కూడా దృఢంగా ఉండాలి. లక్షలు పోసి గడియారం కొన్నంత మాత్రాన నీ టైం ఏం మారదులే. మారవలసింది టైం సెట్ కాదు, నీ మైండ్ సెట్ అని మర్చిపోకు. బాధని నువ్వు పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వాళ్ళ దగ్గర పంచుకుంటే మాత్రం దానికి
పదింతలు మనోవేదన తప్పదు. కాస్త జాగ్రత్త. అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి అస్సలు పట్టించుకోకు. మాట నిచ్చెన లాంటిది, ఎత్తుకు తీసుకుపోగలదు, లోతులోను కూడా నిన్ను పడేయగలదు. జాగ్రత్త. భరించేవాళ్ళు ఉన్నంతకాలం బాధ పెట్టేవాళ్ళు కూడా వెంట ఉంటూనే ఉంటారు. నిజమేనా? పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వాళ్ళు కూడా మనకి మిత్రులవుతారు. జీవితం ఖచ్చితంగా రెండో అవకాశం ఇస్తుంది. దాని పేరే రేపు. ప్రయత్నించు, గెలుపు నీ సొంతం. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవాళ్ళు ఈ లోకంలో ఓడిపోతూనే ఉంటారు. నువ్వు పడిన కష్టం బట్టే వచ్చే ప్రతిఫలం ఉంటుంది. ఈ చిన్న మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావన్నది నీకే తెలుస్తుంది. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకో, ఒకరు నిన్ను తాకాలనుకుంటే పువ్వులా ఉండు, అదే ఒకరు నిన్ను తొక్కాలనుకుంటే ముళ్ళులా ఉండు. లేదంటే నిన్నే కిందకు తొక్కేస్తారు. జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.